వెల్కమ్ టు వంశీష్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాసులో భాగంగా భారత రాజ్యాంగ రచన కమిటీ మరియు వాటి అధ్యక్షుల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ రచన మరియు వాటి కమిటీల అధ్యక్షుల గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజ్యాంగ సభ కమిటీలు మరియు అధ్యక్షులు: సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్ దాని అధ్యక్షుడు. కేంద్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు నెహ్రూ. కేంద్ర అధికారాల కమిటీ అధ్యక్షుడు నెహ్రూ. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ అధ్యక్షుడు నెహ్రూ. సారథ్య కమిటీ రాజేంద్ర ప్రసాద్. నియమ నిబంధనల కమిటీ రాజేంద్ర ప్రసాద్. జాతీయ జెండాపై కమిటీ రాజేంద్ర ప్రసాద్. ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాల అధికారాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి ఏమో నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీకి ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్. అల్పసంఖ్యాక వర్గాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్ర రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే ప్రాథమిక హక్కుల ఉప కమిటీ. ఈ క్వశ్చన్ చాలా టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిందనమాట. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్ ఎవరంటే జేబీ కృపాల్ అని. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ కూడా గోపీనాథ్ బార్దోలి. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. అస్సాం మినహా ప్రత్యేక ప్రాంతాల కమిటీ చైర్మన్ ఎవరంటే ఏవి టక్కర్. హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య. సభ వ్యవహారాల కమిటీ జీవి మౌలంకర్. ఈ జీవి మౌలంకర్ మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అనమాట. జీవి మౌలంకర్ లోక్సభ, రాజ్యసభ అని పేర్లు కూడా జీవి మౌలంకర్ చూపించాడు, చాలా ఇంపార్టెంట్. హౌస్ కమిటీ అయినా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముఖ్య రాజ్యాంగాల రచనా కాలం. ప్రపంచంలోని రాజ్యాంగాలు మరియు వాటి రచనా కాలానికి పట్టిన సమయం, ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. అమెరికా రాజ్యాంగం అత్యంత దృఢమైన రాజ్యాంగం. 7 ప్రకరణలు ఉంటాయి, 7 ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో 4 నెలల కంటే తక్కువ సమయం పట్టింది. కెనడా 147 ఆర్టికల్స్ ఉంటాయి, 2 సంవత్సరాలు 6 నెలలు. ఆస్ట్రేలియా 126, 9 సంవత్సరాలు పట్టింది. దక్షిణాఫ్రికా 153, 1 సంవత్సరం పట్టింది. భారతదేశం చూసినట్లయితే భారతదేశం 325 అతిపెద్ద రాజ్యాంగం అనమాట. మంది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రచనకు పట్టిన సమయం ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, చాలా ఇంపార్టెంట్. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం. దీంట్లో 1,46,385 పదాలు వాడబడ్డాయి అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతి స్థానంలో నైజీరియా ఉంది 66,263, తర్వాత బ్రెజిల్, తర్వాత మలేషియా ఉన్నాయన్నమాట. భారత